హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా రోజుల తర్వాతనే లాంగ్ వీడియో చేస్తున్నానండి. ఈరోజు మటన్ కర్రీ నా స్టైల్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాననేది మీకు చూపిస్తాను. ముందుగా 1/2 కేజీ మటన్ తీసుకున్న. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని లవంగి, ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వాటర్ వేసుకొని దీన్ని చక్కగా మనం 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాయిల్ చేసుకుందాము. ఇది 90% వరకు మనం బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు మసాలా అనేది మనకి ఏం కావాలనేది పేస్ట్ చేసుకుందాం. ముందుగా కాజు, బాదాము, అలాగే ఎండు కొబ్బరి, దీంట్లో సోపు కూడా వేసుకొని మనకి బిర్యానీకి స్పైసెస్ మనం యూజ్ చేసేవి అవి కూడా వేసుకొని దీన్ని చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనం మటన్ ఏదైతే పెట్టుకున్నాం కదా, అది 5 విజిల్స్ అనేది వచ్చింది. 90% వరకు చూసారు కదా, చక్కగా బాయిల్ అయ్యింది. ఇలా బాయిల్ అయిన దాన్ని మనం ఇలాగా చూసా, మటన్ చక్కగా కుక్ అయిపోయిందండి. దీన్ని మనం ఇలాగా ప్రెస్ చేసి చూస్తే చూసారా, సాఫ్ట్గా కుక్ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని మనం మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు దీన్ని మనం ఇందాక ఏదైతే మసాలా పేస్ట్ చేసాం కదా, అదే మసాలాలోని మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని, అలాగే గుప్పెడు కొత్తిమీర, కొంచెం అంత పుదీనా, అలాగే 1/2 కప్పు మనకి కర్డ్, పెరుగు కూడా వేసుకొని దీన్ని చక్కగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక కళాయిలోని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేశాక ఏదైతే మసాలా మనం అన్నీ పేస్ట్ చేసాం కదా, అవన్నీ కూడా ఇందులో వేసి ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. నేను ఈ వీడియోస్ అనగా రీల్స్ అనగా ఏవైతే చేస్తున్నాను కదండి, అవన్నీ కూడా మీరు మంచి మంచి కామెంట్స్ ఇచ్చి చాలా వరకు నా వీడియోస్ అనేది హిందీ ఛానల్ వారు అంటే ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో వాళ్ళందరూ చూసి నాకు చాలా మంచి కామెంట్స్ ఇస్తున్నారు. దాంతోపాటు నాకు హిందీలో ట్రాన్స్లేషన్ అనేది పెట్టమని అంటున్నారు. నాకు హిందీ కూడా వచ్చండి. నెక్స్ట్ వీడియోస్ అనేది మీకు హిందీలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి మసాలా అనేది ప్రిపేర్ అయిన దాంట్లోని కొంచెం మనకి సరిపడేంత ఉప్పు, కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ మసాలా బాయిల్ అయింది కదా, మన మటన్ ఏదైతే ఉందో ఆ మటన్ కూడా వేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కూడా చక్కగా కుక్ చేసుకుందాము. అలాగే మటన్ ఏదైతే మనం బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని మనం వేస్ట్ చేయకుండా ఇదే మటన్ ఫ్రైలోని మనం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ వరకు మనం చక్కగా కుక్ చేసుకుందాము. ఇలాగా మనం ఎప్పుడు కామన్గా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అలా కాకుండానే ఈ విధంగా మటన్ని బాగా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసి ఈ విధంగా కుక్ చేశారనుకోండి, మీకు రెస్టారెంట్ స్టైల్ ఏదైతే మనకి మటన్ అనగా కర్రీ ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్, అదే టేస్ట్ తోటి మీ ఫ్యామిలీ అందరూ కూడా ప్రతిసారి ఈ విధంగానే ట్రై చేయమని అంటారు. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టుకున్నాము. ఇలా కుక్ చేశాక గ్రేవీ అది చక్కగా చిక్కబడ్డది. ఇందులో నేను ఒక 2 స్పూను నెయ్యి అనేది యాడ్ చేశానండి. మనకి నెయ్యి అనేది ఆప్షనల్, కాకపోతే నేను వేసుకున్న దీనికి ఇంకా రిచ్ ఫ్లేవర్ అనేది వస్తుంది. అలాగే 2 స్పూన్ మనం మీకు ఇంట్లో ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ ఉన్నట్టయితే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని ఒక చిన్న లైట్ స్వీట్నెస్ రావడం వల్ల మనకి బటర్ నాన్ అవి మనకి కర్రీకి మంచి కాంబినేషన్ అనమాట. మనకి ఇప్పుడు ఈ మటన్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక మంచి చక్కగా ప్లేటింగ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా నేను చేసే స్టైల్లోని ఈ మటన్ కర్రీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీ అంతా తిని చక్కగా ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అనేసి నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు ఇంకా తీసుకొని వస్తాను. ఇలాగే మీరు నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.